హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఒంగోలు జాతి పరిరక్షణకు గుర్తింపు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మనకి ఒంగోలు గిత్తలు లేదా ఒంగోలు జాతికి సంబంధించినటువంటి ఏవైతే ఒక బ్రీడింగ్ సంస్థ ఉంటుందో సో దానికి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2023 అనే అవార్డు రావడం జరిగిందండి. సో ఇది మనకి గుంటూరు జిల్లాలోని లాంలో పశు పరిశోధనా సంస్థ ఉండేది. సో ఏదైతే ఈ యొక్క ఒంగోలు జాతికి సంబంధించి ఈ యొక్క జాతి అంతరించిపోతూ ఉన్నాయండి. సో ఇవి అంతరించిపోకుండా ఉండడానికి చేస్తున్న కృషికి గాను ఈ యొక్క బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2023 అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఈ యొక్క అవార్డు ఎందుకు ఇస్తారు సార్ అంటే జాతీయ స్థాయిలో అరుదైన లేదా అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకు కృషి చేసే పరిశోధనా సంస్థలకు ఈ అవార్డు ఇస్తూ ఉంటారు. అయితే ఎవరిస్తారు సార్ అంటే భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వారు ప్రతి సంవత్సరం ఈ అవార్డు ప్రదానం చేస్తూ ఉంటారు. మరి 2023కి సంబంధించి సో మనకి ఒంగోలు జాతి పరిరక్షణ సమితి అని చెప్పేసి ఉంటుందండి, ఒక సంస్థ ఇది. సో ఒంగోలు గిత్తలు అని చెప్పేసి అంటామండి. సో ఎద్దులు కానీ సో ఇలాంటివి అంతరించిపోకుండా ఆ యొక్క సంస్థ కృషి చేస్తూ ఉంటుంది. ఇది లాంలోని పరిశోధనా సంస్థ, లాంలోని పశు పరిశోధనా సంస్థకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది 2023కి సంబంధించి. అదేవిధంగా 2022కి సంబంధించి ఈ అవార్డుని పొంగనూరు జాతి అని చెప్పేసి ఇవి ఒక బ్రీడింగ్ అండి. సో ఏంటంటే అది పొంగనూరు జాతి పరిరక్షణ కోసము సో మనకి పలమనేరులోని పొంగనూరు పరిశోధనా కేంద్రానికి ఈ అవార్డు రావడం జరిగింది. సో 2022 అయితే మాత్రము ఏదైతే పొంగనూరు జాతి అండి, అదేవిధంగా 2023 అయితే మాత్రం ఒంగోలు జాతి, అంటే ఒంగోలుకి సంబంధించినటువంటి ఒంగోలు బ్రీడ్ అని చెప్పేసి అంటామండి. సో ఇవి బాగా ఫేమస్ అనమాట, అంటే ఒంగోలు గిత్తలు అని చెప్పేసి లోకల్గా మాట్లాడుకుంటూ ఉంటారండి. సో వాటికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ అవార్డును అంటే 2023 సంవత్సరం సంబంధించిన ఈ అవార్డును బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డును సో మనకి ఈ మంత్ 23వ తారీఖున కిసాన్ దివాస్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి. ఈ యొక్క కిసాన్ దివాస్ డే సందర్భంగా సో ఈ యొక్క అవార్డునండి సో మనకి ఈ మంత్ డిసెంబర్ 23వ తారీఖున కిసాన్ దివాస్ సో ఈ డే సందర్భంగా మనకి హర్యానాలోని కర్నల్ ఆ ప్రాంతంలో ఆ ప్రదేశంలో ఇవ్వబోతున్నారు. సో అందువల్ల 2022 దేనికి 2023 దేనికి ఎవరు ప్రజెంట్ చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఏ డేట్ని చేస్తారు, ఇట్ ఈజ్ ఎనఫ్ సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పర్టికులర్గా దీన్ని మనం రీజనల్ అంశాలు అంటే ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలండి. సో ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మనకి ఈ యొక్క బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2022 దేనికి 23 దేనికి అని చెప్పేసి అడుగుతారు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దేశంలోనే అతి పెద్దదిగా అయోధ్య మసీద్ 2024లో శంకుస్థాపన అని చెప్పేసి అంటున్నారండి. సో దేశంలోనే అతి పెద్ద మసీదుని కట్టబోతున్నారంట. ఎక్కడ సార్ అంటే అయోధ్య నగరంలో కట్టబోతున్నారండి. ఎప్పుడు శంకుస్థాపన చేస్తారు సార్ అంటే సో నెక్స్ట్ మంత్, అంటే నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి కూడా చెప్పచ్చు. 2024 జనవరిలో దీనికి శంకుస్థాపన చేయబోతున్నారు. సో అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలోని ధన్నీపూర్ ప్రాంతంలో ఈ యొక్క మసీదును నిర్మించనున్నారు. అదేవిధంగా 21 అడుగుల ఎత్తు 36 అడుగుల వెడల్పు ఉండే సో మనకి ఏంటంటే 21 అడుగుల ఎత్తు 36 అడుగుల వెడల్పు ఉండే ప్రపంచంలోని అతిపెద్ద ఖురాన్ను మసీదులో ప్రదర్శనకు ఉంచనున్నట్లు చెప్తా ఉన్నారండి. సో అందువల్ల గుర్తుంచుకోండి, ఈ యొక్క మసీదులోని అతిపెద్ద ఖురాన్ అండి. దాని యొక్క ఎంత సార్ అంటే 21 అడుగులు అండ్ 36 అడుగుల వెడల్పు ఉండే ఒక పెద్ద ఖురాన్ని ఆ యొక్క మసీదులో ఏర్పాటు చేయనున్నట్లు మనకి అరాఫత్ షేక్ తెలిపారు. ఎవరు సార్ ఈ అరాఫత్ షేక్ అంటే ఇతను ముంబైకి సంబంధించినటువంటి ఒక బీజేపీ నాయకుడు అండి. సో ఈ యొక్క మసీదు కట్టడంలో అతను కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారనమాట. సో అందువల్ల మనం గుర్తుంచుకోవాల్సింది ఎక్కడ ధన్నీపూర్ ప్రాంతంలోనే దేశంలోనే అతి పెద్ద మసీదు కట్టబోతున్నారు. ఎక్కడ అంటే అయోధ్య అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా మీకు అయోధ్య నగరము ఏ రివర్ పక్కన ఉంది, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ అంటే సరయూ రివర్ పక్కన ఉందండి. చాలా ఎగ్జామ్లో కూడా అడిగి ఉన్నారు. అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో ఈ ఇంపార్టెంట్ టెంపుల్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసామండి. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెంపుల్స్ మనం చూసినట్లయితే రామ్ జన్మభూమి టెంపుల్, దాన్ని అయోధ్య టెంపుల్ అని చెప్పేసి కూడా అంటారండి. సో ఆ యొక్క ఆ దేవాలయానికి సంబంధించిన శ్రీరాముడి యొక్క విగ్రహాన్ని ఆ శిలలను చెక్కించడానికి మనము ఏ దేశం నుంచి ఆ యొక్క శిలలను మనం తీసుకొచ్చాం సార్ అంటే నేపాల్ నుంచి తీసుకురావడం జరిగిందండి. సో అది కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసాం. అదేవిధంగా కాశీ విశ్వనాథ టెంపుల్ అని చెప్పేసి అంటామండి. ఇది వారణాసి, సో మనకి వారణాసిలో ఉంటుంది, అదొక గుర్తుంచుకోండి. సో కాశీ విశ్వనాథ టెంపుల్,
రామ్ జన్మభూమి టెంపుల్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అయోధ్య టెంపుల్ అని కూడా అంటాం. సో ఇప్పుడు దేశంలోని అతిపెద్ద మసీద్ ఎక్కడ రాబోతుందంటే అది కూడా మనకి ఉత్తరప్రదేశ్లోనే. సో అయోధ్యకి 25 కిలోమీటర్ల దూరంలోని ధన్నీపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అనగానే ఇటీవల కాలంలో మనకి నాన్ వెజ్ డే నవంబర్ 25న అది డిక్లేర్ చేయడం జరిగిందండి ఆ రాష్ట్ర ప్రభుత్వం. సో ఆ రోజు మటన్ షాపులు, చికెన్ షాపులు అన్నీ కూడా బంద్. అదేవిధంగా నందబాబా మిల్క్ మిషన్ అని చెప్పేసి 1000 కోట్లతో అక్కడ పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు నందబాబా మిల్క్ మిషన్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. సో అదేవిధంగా కౌ సెన్సస్ను ప్రారంభించింది కూడా మొట్టమొదటిసారిగా ఉత్తరప్రదేశ్లోనే. ఇవన్నీ ఉత్తరప్రదేశ్ అంటే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలండి, ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చాయి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సూరత్ ఇక అంతర్జాతీయ విమానాశ్రయం. సో మనకి గతంలో సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గతంలో సూరత్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఉండేదండి. ఇప్పుడు దానికి ఇంటర్నేషనల్ హోదా కల్పించాము అని చెప్పేసి సో మనకి కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో జనరల్గా మనకి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ చాలా ఉంటాయండి, బట్ ఇవి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనమాట. ఇలా మొత్తం మన భారతదేశంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 34 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయండి. అయితే పర్టికులర్గా మనకి ఇప్పుడు మన సూరత్ అంటే గుజరాత్ అంటున్నాం కాబట్టి గుజరాత్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏమున్నాయి మనం చూసినట్లయితే సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అహ్మదాబాద్లో ఉంటుంది, అదొకటి. అదేవిధంగా వడోదరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఉంటుందండి వడోదరాలో. ఇంకోటి వచ్చి రీసెంట్గా మనకి రాజ్కోట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది, అదొకటి. దాంతోపాటుగా సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఇదొకటి. మొత్తము మనకి 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి గుజరాత్లో, గుర్తుంచుకోండి. అదేవిధంగా దేశం మొత్తం మీద ఇండియాలో మొత్తం 34 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. మన భారతదేశంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ రెగ్యులేటెడ్ బై ఎవరు సార్ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది 1995లో ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది. ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ, ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. అదేవిధంగా దీని యొక్క చైర్మన్గా మనకి సంజీవ్ కుమార్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. సో గుర్తుంచుకోండి, చాలా ఎగ్జామ్లు కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎటువంటి బాడీ అని చెప్పేసి అడిగారు. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ 1995 ఎస్టాబ్లిష్ ఢిల్లీ హెడ్ క్వార్టర్. అంటే ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే టు మేనేజ్ ఆర్ రెగ్యులేటెడ్ సో ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఉన్నటువంటి అంతర్జాతీయ అనే విమానాశ్రయాలు మొత్తాన్ని కూడా రెగ్యులేట్ చేసేది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, గుర్తుంచుకోండి. సో అదేవిధంగా మనకి గుజరాత్లో రీసెంట్గా మనకి సూరత్ రాబోతోంది, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చడం జరిగింది. సో మన ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసరికి తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ గన్నవరం ఆర్ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అంటాం. ఈ 3 మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇటీవల కాలంలో మనకి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పేర్లు మార్చిన సందర్భాలు ఉన్నాయండి. ఏంటి సార్ అంటే అది మనకి మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని గోవాలో ఉంటుందండి, దానికి మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పేరు మార్చారు, మీరు చదువుకున్నారు. అదేవిధంగా మనకి రీసెంట్గా మనకి షాహిద్ భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి చండీగఢ్ ఎయిర్పోర్ట్ అండి. సో మనకి చండీగఢ్ ఎయిర్పోర్ట్ ఉంటుంది, దాన్ని షాహిద్ భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారని చెప్పేసి మీరు చదువుకున్నారు. అదేవిధంగా మనకి డోనీ పోలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇట్ ఈస్ ఎ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి మోడీ గారు ప్రారంభించారని చదువుకున్నారు. సో ఇటీవల కాలంలోనే మనకి తమిళనాడులో అన్నా ఎయిర్పోర్ట్ దగ్గర ఒక టెర్మినల్ని సో మనకి నాట్య భంగ్యంలో ఉన్నటువంటి టెర్మినల్ అనేది దాన్ని రీసెంట్గా నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా మనకి ఏదైతే ఈ యొక్క కర్ణాటక రాష్ట్రంలో అండి మనకి ఈ శివమొగ్గ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి దాన్ని కమలం ఆకృతిలో డిజైన్లో, కమలం లోటస్ డిజైన్లో సో దాన్ని ఉంది అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారని చెప్పేసి మనం చదువుకున్నాం. ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో మనం చదువుకున్నవే. సో మీ దగ్గర నోట్స్ ఉన్నవి, మీరు చదివారు, ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేశాను. అంటే మనం ఇక్కడ జస్ట్ ఈరోజు మనకి సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంగా రాబోతుందని గవర్నమెంట్ చెప్పిందండి. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇటీవల కాలంలో న్యూస్లో ఉన్నటువన్నీ డిస్కస్ చేసాం. ఏమని? సో ఇది స్టాటిక్ పార్ట్ కింద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకున్నాం. మొత్తం 34 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా గుజరాత్లో ఉన్నవి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి, అదేవిధంగా రీసెంట్గా పేరు మార్చినవి. మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని, సో ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అరుణాచల్ ప్రదేశ్లో మనకి డోనీపోలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని, సో కమలం ఆకృతిలో ఉన్నవి, అదేవిధంగా నాట్యభంగిమ ఆకృతిలో ఉన్నటువంటివి రీసెంట్గా మోడీ గారు ప్రారంభించారు. ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. చూడండి, సో ఇంత ఎలాబరేట్గా మనం డిస్కస్ చేస్తున్నామండి. సో ఒకవేళ బిట్ ఆ ఏరియాలో అడిగితే సో మిస్ అవ్వకూడదు, ఆ విధంగా మనం ప్రిపరేషన్ కొనసాగించాలి. రైట్.
సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియాస్ ఫాస్టెస్ట్ సోలార్ ఎలక్ట్రిక్ బోట్ బారాకూడా లాంచెస్ ఇన్ కేరళ. చూడండి, ఇండియాలోనే ఫాస్టెస్ట్ సోలార్ ఎలక్ట్రిక్ బోట్ను ఒక దాన్ని కేరళలో ప్రారంభించారండి. ఏంటి సార్ దాని పేరు అంటే బర్రాకాడా అని చెప్పేసి అంటామండి, బర్రాకాడా. సో ఈ బర్రాకాడా అనేది ఒక ఫిష్ పేరు అండి, ఒక చేప పేరు పెట్టడం జరిగింది. సో దీన్ని ఎక్కడ లాంచ్ చేసేసారంటే నావ్గతి పనావలి యార్డ్ ఇన్ అల్పుజా కేరళలో ప్రారంభించారు. డెవలప్డ్ బై, సో దీన్ని తయారు చేసింది ఎవరు సార్ అంటే మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అండ్ నవల్ట్ సోలార్ అండ్ ఎలక్ట్రిక్ బోట్స్ వారు దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఈ యొక్క బోట్ యొక్క విశిష్టత ఏంటి సార్ అంటే సో 12 ప్యాసింజర్స్ అండి, అంటే 12 ప్యాసింజర్స్ని సో దీని కెపాసిటీ తీసుకెళ్ళగలదనమాట. అదేవిధంగా దీని యొక్క స్పీడ్ వచ్చేసరికి 12 నాట్స్ అని చెప్పేసి అంటామండి. సో నాటికల్ పర్ మైల్స్ అని చెప్పేసి అంటాం. కిలోమీటర్లో చెప్పాలంటే 23 కిలోమీటర్లు అండి అప్రాక్సిమేట్గా. సో ఇది 14 మీటర్స్ లాంగ్ ఉంటుంది, 4.4 మీటర్స్ వైడ్ విడ్త్ ఉంటుంది అనమాట. సో అకామిడేషన్ 12 ప్యాసింజర్ వరకు ఇది బేర్ చేయగలదు, అంటే దాని కెపాసిటీ 12 ప్యాసింజర్ వరకు సో దాన్ని క్యారీ చేయగలదండి. సో అందువల్ల ఈ బోట్ అడిగినప్పుడు గతంలో మనకి ఎస్ఐ సంబంధించినటువంటి సో మనకి ప్రిలిమ్స్లో కూడా ఎలాంటి బోట్లు అడిగిన సందర్భాలు ఉన్నాయండి. సో మనకి బారాకూడా ఎక్కడ సార్, అది ఇండియాస్లోని ఫాస్టెస్ట్ అండ్ సోలార్ ఎలక్ట్రిక్ బోట్ అనమాట. అంటే బ్యాటరీస్తో, సో ఏవైతే మనకి సోలార్ మాడ్యూల్ ద్వారా బ్యాటరీస్ ఉంటాయి, సో వాటితో ఇది రన్ అవుతూ ఉంటుంది. సో ఇది పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది, సౌండ్ లెస్గా ఉంటుంది, లెస్ వైబ్రెంట్ కూడా ఉంటుంది అనమాట అండి. అంటే పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. సో CO2 లెవెల్స్ కానీ ఏముండవు. సో అసలు ఆ యొక్క బోట్ అనేది అసలు వెళ్ళినట్టే ఉండదండి, చాలా కూల్గా, అంటే మీన్స్ శబ్దం లేకుండా సౌండ్ లెస్గా ఉంటుందండి. సో మీరు వందే భారత్ ట్రైన్ ఎలా ఉంటుందో మనం ఎక్కగానే సో అలా అంత అసలు కూర్చున్నట్టే ఉండదండి, అంత చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. సో అలా ఈ బోట్ను తయారు చేయడం జరిగింది. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎగ్జామినర్ ఎలా అయినా అడగొచ్చు చూడండి. ఇంకొక సో దీన్ని డెవలప్ చేసింది ఎవరు అని చెప్పేసి అడగొచ్చు అండి. అంటే ఏ 2 సంస్థలు డెవలప్ చేశాయని అడుగుతారు. మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ అండ్ నవల్ట్ సోలార్ అండ్ ఎలక్ట్రిక్ బోట్స్ వీళ్ళు డెవలప్ చేశారు. సో ఎక్కడ ప్రారంభించారని అడుగుతారు. సో మనకి కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోండి. పర్టికులర్గా పేసి అడిగితే మాత్రం నవగతి పనావెల్లి అని చెప్పేసి యార్డ్ అని చెప్పేసి అంటాం. స్టేట్ అడిగితే కేరళ. ఒకవేళ ఇంకొంచెం డెప్త్గా అడిగారు అనుకోండి, సో అది మొత్తం ఎంతమంది ప్యాసింజర్లు తీసుకెళ్దో 12. అదేవిధంగా దాని యొక్క లెంత్ ఎంత, విడ్త్ ఎంత, సో దాని స్పీడ్ ఎంత, ఇలా కూడా అడగొచ్చు. చూడండి, ఎలా అడిగినా మొత్తం మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. సో కేరళ అనగానే సో మీ అందరికీ తెలిసిందండి. సో మనకి ఇంటర్నెట్ని ఫండమెంటల్ రైట్గా ప్రాథమిక హక్కుగా గుర్తించి ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రం కేరళ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో మనకి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కానివ్వండి, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కానివ్వండి, చిన్నారు వైల్డ్ లైఫ్ శాంచురీ కానివ్వండి, ఎర్వీకులం నేషనల్ పార్క్ కానివ్వండి, సో అదేవిధంగా మనకి పంబాడం షోలా, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ అండి. సో కేరళకి సంబంధించింది. అదేవిధంగా కేరళకి సంబంధించింది అనగానే మనకి ఇటీవల కాలంలో పినరన్ విజయ్ గారు మిల్క్ అండ్ ఎగ్ అనే ఒక స్కీమ్ను కూడా అక్కడే ప్రారంభించడం జరిగింది. సొంత ఓటీటీని కలిగి ఉంది కేరళనే. GST మీద 1% సెస్ విధిస్తుంది కూడా కేరళనే. సో ఇవి కూడా మనకి కేరళలో ఇటీవల కాలంలో అచ్యుతానందన్ అని చెప్పేసి 100 years ఉన్నటువంటి వ్యక్తి రావడం జరిగింది. సో రీసెంట్గా మనకి ఫాతిమా బీవీ గారు అని చెప్పేసి మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి అని సుప్రీంకోర్టుకి ఆమె ఇటీవల కాలంలో చనిపోయిందని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఆమె కూడా కేరళ స్టేట్కి సంబంధించిన ఆమె. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసినవే. శబరిమల టెంపుల్, అదేవిధంగా వయనాడ టెంపుల్, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అని చెప్పేసి డిస్కస్ చేసాం. పర్టికులర్గా అయ్యప్ప స్వామి భక్తుల కోసం అయానే ఉన్న యాప్ను కూడా మనకి యొక్క శబరిమల దేవస్థానం వాళ్ళు తీసుకొచ్చారని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో కేరళ అనగానే ఇన్ని పాయింట్ మనకు గుర్తుండాలి. సో ఇవి కాకుండా ఇంకా చాలా మనం గతంలో డిస్కస్ చేసామండి. అవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. సో ఇటీవల కాలంలోనే మనకి కేరళ అనగానే ఇటీవల కాలంలోనే మనకి కేరళ రత్న, కేరళ శ్రీ ఇలా కొన్ని అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనం డిస్కస్ చేసామండి. అవి కూడా ఒకసారి రివిజన్ చేయండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 33rd వ్యాస్ సమ్మాన్ విల్ బి కన్ఫర్డ్ ద పుష్ప భారతి 2023. సో వ్యాస్ సమ్మాన్ వార్తల్లోకి రావడం జరిగిందండి. 2023 సంవత్సరానికి సంబంధించి వ్యాస్ సమ్మాన్ అవార్డు 33వ అవార్డు అండి. ఎవరికి ఇచ్చారు సార్ అంటే పుష్ప భారతి అని ఆమెకి రావడం జరిగిందండి. పుష్ప భారతి గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి పుష్ప భారతి. సో రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఏంటి సార్ ఈ అవార్డు అంటే దిస్ అవార్డ్ గివ్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఓన్లీ హిందీ లిటరేచర్. ఇది ఓన్లీ హిందీ లిటరేచర్లో ఉన్నటువంటి కవులకు మాత్రమే ఇస్తారు. గుర్తుంచుకోండి, వేరే ఏ భాషకి ఎవరు, ఓన్లీ హిందీ రైటర్స్కి మాత్రమే ఇస్తారండి. సో దీన్ని 1991 నుంచి ఇస్తామన్నారు. ప్రజెంటెడ్ బై KK బిర్లా ఫౌండేషన్. సో మనకి ప్రజెంటెడ్ బై KK బిర్లా ఫౌండేషన్. సో 1991 ST
ఎస్టాబ్లిష్డ్. క్యాష్ ప్రైజ్ 4 lakhsగా ఉంటుంది. అయితే మరి దీనికి సంబంధించి ఫస్ట్ రిసిపియంట్ అయితే మాత్రం రామ్ విలాస్ శర్మ అని చెప్పేసి అంటామండి. ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ ద వ్యాస్ సమ్మాన్ అవార్డ్. లాస్ట్ ఇయర్ అంటే మనకి 2023కి సంబంధించి 32వ రిసిపియంట్ ఎవరు సార్ అంటే జ్ఞాన చతుర్వేది అని చెప్పేసి అంటామండి. ఈ జ్ఞాన చతుర్వేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. పాగల్ ఖానా అనే పుస్తకానికి గాను సో ఇతనికి అవార్డు రావడం జరిగింది. అయితే మనం హిందీ లిటరసీ మాత్రమే అంటే హిందీ కవులకు మాత్రమే ఇస్తానన్నాం. వాళ్ళు ప్రచురించిన కవితలు అనేవి బుక్స్ అనేవి సో 10 సంవత్సరాలు క్రితం ఉన్నటువంటి పుస్తకాలను బేస్ చేసుకొని ఈ అవార్డు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో 2022కి అయితే 33rd అంటే మనకి 32వది సో జ్ఞాన్ చతుర్వేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పాగల్ ఖానా. సో 2023 అయితే మాత్రం పుష్ప భారతికి ఇవ్వడం జరిగింది. సో ఈమె రచించినటువంటి ఒక నావెల్ 2016లో ఉంటుందండి. యదిన్ ఔర్ యదిన్ అని చెప్పేసి అంటామండి. సో ఆ పుస్తకానికి గాను సో ఈ అవార్డు రావడం జరిగింది. సో మనకి అదేవిధంగా ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించామంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆమె గుర్తుంచుకోండి. సో ఏదైతే మనకి యదిన్ ఔర్ యాదిన్ అని చెప్పేసి అంటామండి ఆమె యొక్క సో మనకి మెమొరీ అనమాట. ఇది యొక్క నావల్ ఆ పుస్తకం యొక్క గుర్తుగా దీన్ని ఈమెను సెలెక్ట్ చేయడం జరిగింది. ఆమె పేరు గుర్తుంచుకోండి, పుష్ప భారతి. 2022 అయితే మాత్రం జ్ఞాన చతుర్వేది ప్రజెంటెడ్ బై కేకే బిర్లా ఫౌండేషన్. సో కేకే బిర్లా ఫౌండేషన్ వారి మరొక అవార్డు కూడా అండి సరస్వతి సమ్మాన్ అవార్డు అని చెప్పేసి ప్రజెంట్ చేస్తూ ఉంటారండి. సో అది కూడా 1991 నుంచి ఇస్తా ఉన్నారు. కేకే బిర్లా ఫౌండేషన్. క్యాష్ ప్రైజ్ 15 lakhs అండి. సో మనకి 2022కి సంబంధించి మనకి శివశంకరి అని చెప్పేసి తమిళనాడుకి సంబంధించిన సో ఆమెకి రావడం జరిగిందండి అవార్డు. సో మనకి శివశంకరి ఆమె రచించినటువంటి పుస్తకం సో మనకి సూర్యవంశం అనే పుస్తకానికి రావడం జరిగింది. సో అది కూడా గుర్తుంచుకోండి. సో మనకి కేకే బిర్లా ఫౌండేషన్ అనగానే వ్యాస్ సమ్మాన్ అండ్ సరస్వతి సమ్మాన్ రెండు కూడా లిటరసీ సాహిత్యంలో ఇస్తారు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ex-UN సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ గెట్స్ పవర్ ఆఫ్ 1 అవార్డ్ 2023. సో మీ అందరికీ తెలిసిందేనండి యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా పనిచేసినటువంటి వ్యక్తి బాన్ కీ మూన్ గారండి. ఇతను సౌత్ కొరియాకి సంబంధించినటువంటి వ్యక్తి. 8వ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా చేశారండి. 8వ వ్యక్తి. సో ఇతను రిటైర్మెంట్ అయిన తర్వాతే మనకు 9వ వ్యక్తి ఆంటోనియో గుటెరస్ గారు రావడం జరిగిందండి. పోర్చుగల్ కంట్రీకి సంబంధించిన ఆయన. సో ఇప్పుడు ఇది ఎందుకు సార్ ఇతను వార్తల్లోకి వచ్చారు అంటే సో ఇతనికి ఒక అవార్డు రావడం జరిగిందండి. ఏంటి సార్ అవార్డు అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అట్ ద పవర్ ఆఫ్ 1 అవార్డ్ 2023 అని చెప్పేసి పూర్తిగా అంటామండి. సో షార్ట్ ఫామ్లో అయితే మాత్రం 1 అవార్డ్ 2023 పవర్ ఆఫ్ 1 అవార్డ్ 2023 అని చెప్పేసి పిలుస్తాం. పూర్తిగా చెప్పాలంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అట్ ద పవర్ ఆఫ్ 1 అవార్డ్ 2023. సో ఈ అవార్డు ఎవరు సార్ ఇస్తారు అంటే దేవలి ఫౌండేషన్ అని చెప్పేసి అమెరికాలో ఉంటుందండి. ఈ ఫౌండేషన్ వారు ఈ అవార్డు ఇస్తూ ఉంటారు. అయితే ఈ అవార్డుని ఎందుకు ఇస్తారు సార్ అంటే సో ఎవరైతే మానవతావాదం కోసం, శాంతి కోసం, పీస్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారో రిలెంట్లెస్గా అవిశ్రాంతంగా శ్రమించి సో ప్రపంచ శాంతి కోసము పనిచేస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులకు దేవలి ఫౌండేషన్ అని చెప్పేసి అమెరికాలో ఉంటుందండి. వీరిస్తూ ఉంటారు. సో మరి వీరితో పాటుగా అంటే ఇతనితో పాటుగా బాన్ కీ మూన్తో పాటుగా ఒక ముగ్గురికి కూడా ఈ అవార్డు రావడం జరిగిందండి. సో వాళ్ళ పేర్లు తెలుసుకోవాలి. ఈ అవార్డుని మరో పేరు ఆల్సో నోన్ యాజ్ ఆస్కార్స్ ఆఫ్ డిప్లొమసీ అని చెప్పేసి అంటారండి. అంటే దౌత్య సంబంధాలు అని చెప్పేసి డిప్లొమసీ విధానంలో సో దీన్ని ఆస్కార్ అవార్డుతో కన్సిడర్ చేస్తూ ఉంటారు. అంటే శాంతికి సంబంధించి అంటే మనకి శాంతి చర్చలు, పీస్ నెగోసియేషన్స్ అని చెప్పేసి అంటామో ఇలాంటి ఎవరైతే విశేష సేవలు చేస్తారో అలాంటి వాటికి ఇస్తూ ఉంటారు. ఆస్కార్ ఆఫ్ డిప్లొమసీ అవార్డు అని కూడా అంటారు దీన్ని. మరి ఈ యొక్క బాన్ కీ మూన్తో పాటుగా యుఎన్ఓలో శాశ్వత ప్రతినిధులుగా పనిచేసినటువంటి వ్యక్తులు గతంలో పనిచేసినటువంటి వ్యక్తులు బోస్నియా కంట్రీకి సంబంధించి మిర్సాద్ కోలా కవిచా సో అని చెప్పేసి ఇతన్ని, అదేవిధంగా కిమ్ సూక్ అని చెప్పేసి సౌత్ కొరియాకి సంబంధించినటువంటి ప్రతినిధి, అదేవిధంగా మీరోస్లమ్ లాజ్ కాక్ అని చెప్పేసి యూరోపియన్ యూనియన్కి సంబంధించిన ప్రతినిధి యుఎన్ఓలో గతంలో అండి. సో వీళ్ళ ముగ్గురుతో పాటుగా మనకి బాన్ కీ మూన్ గారు మొత్తం 4 పేర్లు గుర్తుంచుకోవాల్సిందే. ఖచ్చితంగా బిట్టడానికి పాసిబిలిటీ ఉందండి. సో ఇది గుర్తుంచుకోవడం కూడా ఈజీ అనండి. ఏంటి సార్ అంటే ఈయన పేరు ఎటు గుర్తుంటుందండి మూన్. ఏ మూన్? బాన్ కీ మూన్. తర్వాత చూడండి సో కోలా కవిచ్, ఏ కోలా? కోకో కోలా కవిచ్. అదేవిధంగా కిమ్ సూక్, కోలా కిమ్ సూక్. తర్వాత వచ్చేసరికి కాక్. చూడండి ఇక్కడ కోలా కిమ్ కాక్. అలా ఏదో ఒక చిన్న కీవర్డ్ పెట్టుకోండి అండి. ఆన్సర్ చూడగానే ఐడెంటిఫై చేసే విధంగా. సో వీళ్ళ ముగ్గురికండి. ఇతనైతే మాత్రము యూరోపియన్ యూనియన్కి సో శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు గతంలో యుఎన్ఓకి. అదేవిధంగా సౌత్ ఆఫ్రికాకి సౌత్ కొరియా మనకి ఇతను వచ్చేసరికి సౌత్ కొరియాకి సంబంధించండి
సో అదేవిధంగా ఇతను సౌత్ కొరియాకి సంబంధించండి. సో మనకి సౌత్ కొరియాకి సంబంధించి సో మనకి కిమ్ సూక్ ఇది వచ్చేసరికి బోస్నియాకి సంబంధించి కోలా కవిచ్. సో అందువల్ల నేనేం చెప్పానంటే కోలా, కిమ్ము, కాక్, ఏ కాకు, లజ్ కాక్, ఏ సూకు, కిమ్ సూక్. సో మనకి కవిచ్, ఏ కోలా కవిచ్ లేదా మిర్సాద్ కోలా. అలా 2-3 సార్లు చదువుకోండి. వీళ్ళ ముగ్గురితో పాటు ఇతను కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రజెంట్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా యాంటోనియో గుటెరస్ 9వ వ్యక్తి ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వీసా లేకుండా ఇరాన్ వెళ్ళవచ్చు అని చెప్పేసి రావడం జరిగిందండి. సో మనకి భారత్ సహా మొత్తం 33 దేశాలకు వీసా అవసరం లేకుండా ఇరాన్ వాళ్ళు ఈ యొక్క ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగిందండి. ఎందుకు సార్ అంటే టూరిజంను అభివృద్ధి చేయాలి, టూరిజంను ప్రాపగేట్ చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఇరాన్ అనేది కొన్ని దేశాలకండి దగ్గర 33 దేశాలకి వీసా లేకుండా పర్మిషన్ ఇచ్చిందనమాట. దాంట్లో మన భారతదేశం కూడా ఉంది. సో మీ అందరికీ తెలిసిందే వీసా అంటే ఆ దేశం ఇచ్చేటువంటి అనుమతి అండి. సో పాస్పోర్ట్ అంటే మన దేశంలో అంటే ఏ దేశంలో వాళ్ళు ఆ దేశంలో సో ఎటువంటి ఇతని మీద ఎలిగేషన్స్ లేవు అని చెప్పేసి ఒక ఐడెంటిటీ ఇవ్వటం, ఇది ఇక్కడ పాస్పోర్ట్, అది వీసా అనమాట. సో అలా వీసా లేకుండా ఇరాన్ వెళ్ళొచ్చు అని చెప్పేసి అధికారికంగా ఆ దేశ పర్యాటక మంత్రి సో మనకి జర్గామి ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. అయితే గతంలో ఇలా వీసా ఫ్రీగా ఇచ్చినటువంటి దేశాలండి. ఎందుకు సార్ అంటే సో ఆ దేశాలు ఎక్కువగా టూరిజం నుంచి ఎక్కువగా ఇన్కమ్ వస్తుందండి. అందువల్ల పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించడానికి ఇలాంటివి చేస్తూ ఉంటాయి. అయితే గతంలో మనం చూసినట్లయితే శ్రీలంక కానివ్వండి, మాల్దీవ్స్ మలేషియా కానివ్వండి, సో గతంలో శ్రీలంక, మలేషియా, వియత్నాం దేశాలు కూడా వీసా ఫ్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా థాయిలాండ్ కూడా ఇవ్వడం జరిగింది. సో అవి కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియన్ యాక్టర్ కబీర్ బేడి హానర్డ్ విత్ ఇటాలియస్ ఆర్డర్ ఆఫ్ మెరిట్. సో ఇండియన్ యాక్టర్ అండి, అతని పేరు వచ్చేసరికి కబీర్ బేడి అని చెప్పేసి అంటాం. సో ఇతనికి ఇటాలియస్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనే ఒక అవార్డు రావడం జరిగిందండి. సో ఇతను భారతదేశానికి ఇటలీకి మధ్య ఏదైతే మనకి సాహిత్యపరంగా కొన్ని విశేషమైన కార్యక్రమాలు చేపట్టాడట. అందువల్ల ఇటలీ వారు సో ఇటలీస్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనే అవార్డుని ఇతనికి ఇవ్వడం జరిగింది. అతని పేరు గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కబీర్ బేడి అంటే చెప్పేసి అంటాం. పూర్తిగా చెప్పాలంటే ఆఫీసర్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ద ఇటాలియన్ రిపబ్లిక్ అని చెప్పేసి అంటాం ఈ అవార్డుని. షార్ట్ ఫామ్లో అయితే ఇటలీస్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అని చెప్పేసి అంటామండి. ఆర్డర్ ఆఫ్ మెరిట్ అని చెప్పేసి అంటాం. సో మనకి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ఇటాలియన్ రిపబ్లిక్ అని చెప్పి పూర్తిగా అంటాం. సో దీన్ని 1951 నుంచి అవార్డు ఇస్తూ ఉన్నారు. సో అయితే ఈ అవార్డుని ఎవరిసారి ప్రజెంట్ చేశారు అంటే ఇటాలియన్ పిఎం అంటే జార్జ్ మెలోని అని చెప్పేసి ఇటలీకి మొట్టమొదటి ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఈమె. సో ఇది ఒక రికార్డు కూడా గుర్తుంచుకోండి. ఈమె ఎందుకు అంటే సార్ మన భారతదేశాన్ని కూడా విజిట్ చేయడం జరిగిందండి. సో మనకి రైజీనా డైలాగ్ అని చెప్పేసి మనకి ఢిల్లీలో జరుగుతుందండి. సో ఢిల్లీలో జరుగుతుంది. ఆ యొక్క రైజీనా డైలాగ్కి చీఫ్ గెస్ట్గా జార్జ్ మెలోని గారు రావడం జరిగింది. సో ఇటలీ అంటే గుర్తుంచుకోవాలండి, జార్జ్ మెలోని ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ. దాంతోపాటుగా సో ఇటలీస్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనే అవార్డుని కబీర్ బేడీకి రావడం జరిగింది. సో ఇతను ఇంటర్నేషనల్ యాక్టర్ కూడా అని మనం చెప్పొచ్చండి. కొన్ని డైరెక్ట్ సినిమాల్లో నటించడం కూడా జరిగింది. సో ఇతను మహారాష్ట్రకి సంబంధించినటువంటి వ్యక్తి. వాటితో పాటుగా సో మనకి అవార్డు ఎందుకు ఇస్తారు సార్ అంటే ఏదైతే భారతదేశానికి ఇటలీకి మధ్య ఉన్నటువంటి ఏవైతే మనకి సాహిత్యపరంగా సో మనకి ఈ యొక్క లిటరసీలో భాగంగా సంస్కృతి సంబంధాల్లో భాగంగా ఇతను విశేష సేవలు జరిపారని చెప్పేసి ఇతనికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వాలిటీ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాంకింగ్ 2023 అని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి. సో ఏ సిటీస్లో అయితే క్వాలిటీ లైఫ్ అంటే మంచి జీవన ప్రమాణాలను కలిగి ఉంటారో అలాంటి సిటీస్కి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగిందండి. సో అందువల్ల మనకి క్వాలిటీ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాంకింగ్ 2023లో మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాలు ఏంటి, లేదా మన భారతదేశంలో ఏ సిటీస్ ఎన్నో ర్యాంకులో ఉన్నాయి, ఇలా ఎగ్జామ్లో అడుగుతారు. సో ఈ యొక్క ఇండెక్స్ని తయారు చేసే ముందు అక్కడ ఉన్నటువంటి హెల్త్ కండిషన్, ప్రజల కండిషన్ ఎలా ఉంది, అదేవిధంగా ఎడ్యుకేషన్ కండిషన్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నారు, పొలిటికల్గా వాళ్ళ యొక్క పొజిషన్ ఏంటి, ఇలా పారామీటర్స్ బేస్ చేసుకొని ఇండెక్స్ని తయారు చేస్తూ ఉంటారు. అయితే దీన్ని ఎవరు సార్ పబ్లిష్డ్ బై ఆర్ రిలీజ్డ్ బై ఎవరు సార్ అంటే మెర్సర్స్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంటుందండి. ఇట్ ఈజ్ ఏ ప్రొఫెషనల్ ఫర్మ్ అనమాట. ఇది ఒక ప్రొఫెషనల్ సంస్థ అండి, మెర్సర్స్ అని చెప్పేసి అంటాము. అమెరికాకి సంబంధించింది. ఇది 1945లో ఇది ఏర్పాటు అవ్వడం జరిగిందండి. ఇది ఒక ప్రొఫెషనల్ ఫర్మ్.
సో అదేవిధంగా మరి మొదటి 3 స్థానాల్లో ఉన్న సిటీస్ ఏంటి సార్ ప్రపంచవ్యాప్తంగా అంటే వీళ్ళు మొత్తం 5 కంటినెంట్లో ఉన్నటువంటి అంటే 5 ఖండాల్లో ఉన్నటువంటి మొత్తం 20 అంటే మొత్తం అండి. సో దగ్గరగా 214 సిటీస్ని వీళ్ళు సర్వే చేస్తే దాంట్లో మొదటి 3 స్థానాల్లో ఉన్న సిటీస్ ఏంటి సార్ అంటే సో ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఆ తర్వాత స్విట్జర్లాండ్కి సంబంధించి జూరిచ్ అని చెప్పే సిటీ ఉంది. ఆ తర్వాత న్యూజిలాండ్కి సంబంధించి అక్లాండ్ అని చెప్పేసి ఉంది. ఈ 3 కూడా టాప్ 3 సిటీస్ అండి. సో మనకి బెస్ట్ క్వాలిటీ లివింగ్ ఆఫ్ సిటీ ర్యాంకింగ్లో. అది మరి మన భారతదేశం నుంచి అయితే హైదరాబాద్ అనేది 153వ స్థానంలో ఉందండి. ఓవరాల్గా ఇండియాలో అయితే ఫస్ట్ అండి. అలా కాకుండా ఓవరాల్గా అయితే మాత్రం 153వ స్థానంలో ఉంది. ఇలా 153వ స్థానంలో ఉండడం ఇది 6th టైం 6వసారి. అదేవిధంగా నెక్స్ట్ పూణే అండి 154వ స్థానంలో ఉంది. సో నెక్స్ట్ బెంగళూరు 156, చెన్నై 161, ఇట్లా మొత్తం 7 సిటీస్ అనేవి మన భారతదేశం నుంచి ఈ లిస్ట్లో లిస్ట్ అయినాయి. సో ఇది గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అందువల్ల పర్టికులర్గా మన ఇండియా సిటీస్ అడిగితే హైదరాబాద్, పూణే, బెంగళూరు, చెన్నై టాప్ 4. పర్టికులర్గా ప్రపంచవ్యాప్తంగా సిటీస్ అయితే వియత్నాం, జూరిక్ అండ్ ఎక్లాండ్ గుర్తుంచుకోండి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి. ఖచ్చితంగా మనము రిపోర్ట్ అండ్ ఇండిసెస్ అనే ఒక టాపిక్ ఉంటుందండి. సో దాంట్లో ఇలాంటివి ఎక్కువగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లిస్ట్ అండి. సో ఈ చెక్ లిస్ట్ మనం చూసినట్లయితే మనకు రసాయన, ఇంజనీరింగ్, ఇతర నిపుణుల సైన్యం ఉండాలి. ఆ నిపుణులంతా విదేశీ భాషలో కాకుండా ప్రజల భాషలో మాట్లాడాలి. వారు సముపార్జించిన విజ్ఞానం ప్రజల ఉమ్మడి సంపద అవుతుంది అని మహాత్మా గాంధీ గారు అన్నారండి. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొటేషన్స్ అడుగుతూ ఉంటారండి. సో ఈ నినాదాన్ని ఇచ్చింది ఎవరు, ఇలా అన్నది ఎవరు అని చెప్పేసి ఒక మార్కుకు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో గతంలో ఇది సివిల్ సర్వీస్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో చూడండి మనకి రసాయన ఇంజనీరింగ్ అంటే కెమికల్ ఇంజనీరింగ్, ఇతర నిపుణుల సైన్యం ఉండాలి. ఆ నిపుణులంతా విదేశీ భాషలో కాకుండా ప్రజల భాషలో అంటే మాతృభాషలో మాట్లాడాలి. సో జనరల్గా ఇలాంటి ఎవరైతే మనకి పెద్ద పెద్ద ఇంజనీర్స్ కానివ్వండి, సో శాస్త్రవేత్తలు కానివ్వండి, వీళ్ళంతా కూడా జనరల్గా ఇంగ్లీష్లోనే లేదా వాళ్ళ కొంచెం వేరే భాషలో మాట్లాడుతూ ఉంటారండి. జనరల్గా ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా సాధారణంగా ప్రజలు మాట్లాడుకునే భాష లైక్ లోకల్ లాంగ్వేజెస్లో అలా మాట్లాడుతూ ఉండాలి. వారు సముపార్జించినటువంటి విజ్ఞానం అది ప్రజల ఉమ్మడి సంపద అవుతుంది అని చెప్పేసి అన్నది మహాత్మా గాంధీ గారండి. ఆ కొటేషన్ ఇచ్చింది. అదేవిధంగా 19వ శతాబ్దంలో భారత నుంచి వనరులు తరలించుకుపోవడాన్ని సంపద తరలింపుగా ఎవరు అభివర్ణించారు అంటే దాదాబాయి నౌరోజీ అభివర్ణించడం జరిగింది. గుర్తుంచుకోండి. సో ఆ యొక్క 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు మన భారతదేశం నుంచి ఏ విధంగా సంపదను కొల్లగొట్టారు అనే విషయం మీద సో ఇతను మాట్లాడటం జరిగింది. ఈ వ్యాఖ్యానం చేయడం జరిగిందండి. సో ఇలాంటి కొటేషన్స్ రూపంలో క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఈ 2 కొటేషన్లు గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ఇది చూస్తే వేర్ వాజ్ ద వరల్డ్స్ ఫస్ట్ పోర్టబుల్ హాస్పిటల్ ఇనాగురేటెడ్. సో మనం దీని గురించి కూడా డిస్కస్ చేసామండి. ఎక్కడ అంటే గురుగ్రామ్ అని చెప్పేసి అంటామండి. సో మనకి గురుగ్రామ్ అని చెప్పేసి అంటాము. ఈ గురుగ్రామ్లో మనకి ఈ యొక్క పోర్టబుల్ హాస్పిటల్ని పెట్టడం జరిగింది. రైట్. సో ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ 1 అవర్ కేటాయించవలసిందే. ప్రతిసారి చెప్తూ ఉంటామండి. సో కరెంట్ అఫైర్స్ అనేవి రాబోయే ఏ పోటీ పరీక్షకైనా సరే సో మనకి కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయన్నమాట. సో మీరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నారంటే మీరు ఆటోమేటిక్గా పాలిటీ, స్టడీ, ఎకానమీ ఇవి కూడా వీటి ప్రభావం ఉంటుందండి. వాటి మీద వీటి కరెంట్ అఫైర్స్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సో అందువల్ల ప్రతిరోజు కూడా 1 అవర్ కరెంట్ అఫైర్స్ చదవండి. దాంతోపాటుగా ఒకసారి చదివితే ఎవరికి గుర్తుండదండి, కనీసం 3 times or 4 times చదివితేనే మనకి పర్ఫెక్షన్ వస్తుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.